హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, అలాగే అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వాళ్ళ ఊరి నుంచి అత్త వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. కొన్ని కారణాల వల్ల సడన్గా అయితే అమ్మ వాళ్ళ ఊరి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. మార్నింగ్ అయితే టిఫిన్ తినేసాము. అమ్మ టీ పెట్టించారు, టీ తాగుతున్నాము. టీ తాగేసి పాపకి కొన్ని మాసిన బట్టలు ఉంటే ఉతికేసాను. మేము వెళ్ళేటప్పటికి ఆరిపోతాయని పాపకైతే స్నానం చేయించేశాను. స్నానం చేయించేటప్పుడైతే చేప పిల్లలాగా కదులుతూనే ఉంటుంది, పడిపోతుందేమోనని భయం వేస్తుంది నాకు. చిన్న తల్లికి ఇవాళ ఒకటే జుట్టు అయితే వేశాను. 2 జుట్లు బాగున్నాయంటారా, ఒకటే బాగుందంటారా? పాప అయితే ఇక్కడ కోపంగా చూస్తూ ఉంది. ఏంటి ఎప్పుడు మా అమ్మ ఫోన్ తీసుకొని నన్ను వీడియో తీస్తూ ఉంటుంది అన్నట్టుగా. అందుకే స్మైల్ అని చెప్తున్నాను పాపకి నేను, కానీ నవ్వడం లేదు, అసలు కోపంగా చూస్తుంది ఏంటో. అమ్మ వాళ్ళైతే బియ్యం తేయడానికి స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళున్నారు. నేను కూడా వేడి నీళ్ళు పెట్టుకున్నాను స్నానం చేయడానికని. అమ్మ వాళ్ళు స్టోర్ నుంచి బియ్యం అయితే తీసుకొని వచ్చేసారు. ఇక పాపను నిద్రకు వేసేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నాను. నేను మేకప్ లాంటివి ఏమీ యూస్ చేయడం లేదు. పాప పుట్టినప్పటి నుంచి మేకప్ అంటే నేను వాడేది ఒక క్రీమ్ అండ్ పౌడర్ లేండి. ఇప్పుడు అవి కూడా యూస్ చేయడం లేదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందని అమ్మ మా కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజు కర్రీ వంకాయ పులుసు చేస్తున్నారు అమ్మ. మా వాడిని ఊరికి వస్తావారా అని అడుగుతుంటే నేను రాను, మీరు నన్ను స్కూల్కి పంపిస్తారా అని అంటున్నాడు. ఏంటో మనకు కూడా చిన్నప్పుడు స్కూల్ అంటే భయం కదండి. నేను అన్నం తినేసి రేవంత్కి కూడా అన్నం తినిపించేశాను. వాడికి స్నానం చేపిలేదు, ఎందుకంటే ఇంటికి వెళ్ళే వరకు అండ్ వెళ్ళిన తర్వాత కూడా ఆడుతూనే ఉంటాడు కదా మట్టిలో. ఎలాగో ఇంటికి వెళ్ళి చేపిస్తే సరిపోతుందని ఫేస్ వాష్ చేశాను అంతే. అన్నం తినేసి లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. అమ్మకి సందడి పోతుంది మేము వెళ్ళిపోతే, అంటే పిల్లలు ఉంటే ఇంట్లో అంతా సందడిగా ఉంటుంది కదా, అందుకని.
బాయ్ చెప్పురా. కొన్ని ఛానల్స్ చూసినప్పుడు వాళ్ళు చాలా బాగా మాట్లాడుతుంటారు. నేను కూడా అలా మాట్లాడాలని అనుకుంటాను, కానీ మన వల్ల అయితే అవ్వదు. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. వీడియో తీసేటప్పుడు అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి అని అనుకుంటా. వన్స్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూర్చున్నాను అనుకోండి, ఏదేదో చెప్తుంటా. కొంత దూరం వచ్చాక పిల్లలిద్దరూ నిద్రపోయారు. ఇంకా పిల్లలిద్దరిని నేనే చూసుకోవాలి కాబట్టి అందుకే వీడియో కొంచెమే తీశాను. ఇప్పటి వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను ఎలా ఉంటాననేది చూశారు. ఇక్కడ నుంచి అత్త వాళ్ళ ఇంటి దగ్గర నా లైఫ్ అండ్ నా రొటీన్స్ ఎలా ఉంటాయనేది చూస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. థ్యాంక్ యూ.